విన్నదానివి నీకేంత బాధగా ఉంటే కన్న కొడుకు గురించి ఇలా చెప్పాల్సి వచ్చినందుకు నాకెంత బాధగా ఉంటుంది. క్షమించమ్మా, ఇలాంటి కొడుకుని కన్నందుకు. అమ్మా లక్ష్మీదేవి, చాలా థ్యాంక్స్ అమ్మా. నాకు చాలా శ్రమ తగ్గించావమ్మా. నా చేతులకి మట్టి కాకుండా, నా కూతురు నాకు దూరం కాకుండా నా సమస్యని పరిష్కరించాం. ఇన్నాళ్ళు మాయమాటలు చెప్పడంలో, మభ్యపెట్టడంలో మా రాజకీయ నాయకులను మించిన వాళ్ళు ఎవరూ లేరనుకున్నాను. కానీ నువ్వు వాళ్ళని మించిపోయావు. నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు. మరి నా వాగ్దానం నేను చెల్లించుకోవాలి కదా. డ్రైవర్, ఇందులో 25 లక్షలు ఉన్నాయి. ఈ డబ్బుతో మీ అబ్బాయిని అమెరికా పంపించవచ్చు, అమ్మాయిని అత్తవారింటికి పంపించవచ్చు, మీ వారి అలవాట్లు అవసరాలు తీర్చొచ్చు. తీసుకోండి, తీసుకోండి. తీసుకో లక్ష్మి, ఇంటికి వచ్చిన లక్ష్మిని కాదనకూడదు. తీసుకో. మీరేదో మొహమాట పడుతున్నట్టున్నారు. పోనీ నీ వెళ్ళిన తర్వాత తీసుకోండి. ఒక నిమిషం ఆగండి. మీ డబ్బు మీరు తీసుకెళ్ళండి. బేరసారాలతో మనుషుల్ని మార్చడానికి ఇది రాజకీయాలు కాదు, జీవితాలు. నువ్వు ఇస్తానన్న డబ్బుకు ఆశపడి నా కొడుకు దుర్మార్గుడని నీ కూతురు చెప్పాననుకున్నావా? కాదు. 2 నిమిషాల్లో యాక్సిడెంట్ చేసి నా కొడుకుని చంపుతానని చెప్పావే, అందుకు భయపడి అబద్ధం చెప్పాను. కూతురు ప్రేమకు సమాధి కట్టి స్థాయికి మీరెదిగినా కొడుకు ప్రేమను అమ్ముకునే స్థితికి నేను దిగజాలేదు. ఆ రోజు మీ ఆస్తి ఏమిటి, అంతస్తు ఏమిటని అడిగారు. హోదాల కోసం, అధికారాల కోసం పరిగెత్తే అంతస్తు మీది, ప్రేమల మమకారాలు పంచుకుని బతికే అంతస్తు మాది. మీ అంతస్తులన్నీ ఏలం వేసినా, మీ పదవులన్నీ కట్నాలుగా ఇచ్చినా నా బిడ్డ లాంటి వాణ్ణి మీ కూతురికి భర్తగా తెచ్చుకోలేను. మీ హోదా, మీ డబ్బు నా బిడ్డకి దిష్టి తీయడానికి కూడా పనికిరాదు. తీసుకెళ్ళండి. లక్ష్మి, పెద్ద మనిషి అనే గౌరవం లేకుండా ఏమిటా మాటలు? సార్, కన్నతల్లి కడుపు కదా, కాసేపు అన్న గిన్నెలా ఉడుగుతుంది, ఆ తర్వాత చల్లారిపోతుంది. జీవితంలో ఒకటి పోగొట్టుకుంటే కానీ రెండోది రాదంటారు. ఎలాగో కొడుకు ప్రేమ నష్టపోయాం, వచ్చిన డబ్బైనా జాగ్రత్త చేసుకోవాలి కదా. అవునంకుల్, అమ్మ ఆవేశంలో అలా అనేసింది. ఇప్పుడు అన్నయ్య గురించి బాధపడుతున్నా ఆ తర్వాత డబ్బుతో మా అందరి జీవితాలు బాగుపడినందుకు సంతోషించేది ఆవిడేగా. పాపం మా అన్నయ్య కష్టపడి డబ్బు సంపాదించి నన్ను ఫారెన్ పంపించాలనుకున్నాడు. చివరికి ఆయన కోరిక మీ వల్ల తీరుతుంది. పెద్ద మనిషి ఎంతసేపు నిలబెడతాం? రైట్, కార్ స్టార్ట్ చేయమని చెప్పరా. మీరు బయలుదేరండి సార్. మరవే దివ్య, దివ్య ఆగు. ఏమైంది నీకు? ఏం తప్పించుకుని వెళ్తున్నావు? తప్పించుకొని కాదు, తప్పుకొని వెళ్తున్నాను. తప్పుకు వెళ్లాల్సినంత తప్పు నేనేం చేశాను? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దివ్య ఆగు. దివ్య, నేనే నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పలేదు. నువ్వే నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పి నన్ను ప్రేమలోకి దింపి నిన్ను చూడుకుని ఉండలేనంత పిచ్చివాణి చేశావు. ఇప్పుడు నువ్వెందుకు తప్పించి తిరుగుతున్నావు? సి మిస్టర్ వేణు, ఏదైనా వస్తువుని కొనాలి అనుకుంటే ఒరిజినల్ అనుకుని అడ్వాన్స్ ఇస్తాం. తర్వాత అది డూప్లికేట్ అని తెలిస్తే ఇచ్చిన అడ్వాన్స్ అయినా వదులుకుంటాం గానీ తిరిగి ఆ వస్తువుని కొనుక్కోగా. నువ్వు క్యారెక్టర్ ఉన్నవాడవని నమ్మి ప్రేమిస్తున్నానని చెప్పాను. కానీ నీ ప్రేమ అబద్ధమని, నువ్వు డూప్లికేట్ గడవని తెలుసుకున్నాక
నా ప్రేమను వదులుకున్నాను. ఇంకెప్పుడూ నన్ను కలవడానికి ప్రయత్నించుకో. గుడ్ బై. నువ్వు డూప్లికేట్ గడవని తెలుసుకున్నాక నా ప్రేమను వదులుకున్నాను. బాబు గారు, ఎందుకు అలా అమ్మాయి గారిని విసిగిస్తారు మీరు? బాబు, నేను మేరీని డ్రైవర్ని బాబు. నా చేతులతో నేను తీసుకెళ్లి డబ్బులు మీ ఇంట్లో ఇచ్చాను బాబు. మీ నాన్న, మీ తమ్ముడు, మీ చెల్లి మీ ప్రేమను అమ్మేశారు బాబు. ఒరే, ఏమిట్రా బట్టలు సర్దుకుంటున్నావు? నిన్నే ఏమిట్రా, ఎక్కడికి వెళ్తున్నావు? వేణు, చెప్పు వేణు. ఒరే చెప్పరా, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పరా, చెప్పు. ఇంట్లో ఉండాలంటే భయంగా ఉంది. దేనికి? నా ప్రేమను అమ్మేసినట్టు నన్ను అమ్మేస్తారేమో నేను. వేణు, అవును, నేను ఇంట్లో ఎవరి కోసం ఉండాలి? ఇల్లంటే ఆప్యాయతలు, అనురాగాలు అనుకున్నాను. కానీ రక్త సంబంధాన్ని కూడా లాభ నష్టాల ఖాతాలో చేర్చే వ్యాపారం అని మీ వల్లే తెలుసుకున్నాను. ఏంట్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? చిచి, నువ్వు వ్యసనానికి బానిసం అనుకున్నాను. కానీ డబ్బు కోసం ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. ఏం దిగజారిపోయాను రా? నిన్ను కని పెంచి 5 ఏళ్ళు పోషించాను. ఈ ఇంటిని నిలబెట్టడానికి ఆ మాత్రం నేను అడ్డు పెట్టుకోవడం తప్ప? కసాయి వారైనా కొన్నవాటిని చంపుతారు గాని కన్నబిడ్డల్ని చంపుకోరు. కానీ మీరు అన్నిటికీ తెగించారు. నువ్వేమైనా అనుకో, నువ్వు ఒక్కడే కాదు, నాకు మిగతా బిడ్డలు కూడా ముఖ్యం. వాళ్ళ సుఖక్షేమం చూడాల్సిన ధర్మం నాకుంది. నా సర్టిఫికెట్స్ అన్ని తీసుకెళ్లి ఓ క్వార్టర్ బాటిల్కి డబ్బులు ఇస్తే గానీ తిరిగి ఇవ్వనన్నావు చూడు, అప్పుడే నువ్వెంత గొప్ప ధర్మాత్ముడో అర్థమైంది. ఎందుకనే అంతగా ఎమోషన్ అవుతావు? లాయర్ గా నీ జీవితం మొత్తం మీద సంపాదించలేని డబ్బు లవ్ పేరుతో వచ్చేసింది. ఏయ్! ఛీ! ఆ రోజు బిందె తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తే నా చెల్లి చాలా తెలివైంది అనుకున్నాను. కానీ ఈ రోజు అన్న ప్రేమని తాకట్టు పెట్టే స్థాయికి నువ్వు ఎదిగిపోయావు. ఛీ! ఒరేయ్, నిన్నెంత కష్టపడైనా చదివించి విదేశాలకు పంపించాలనుకున్నాను రా. కానీ అన్న జీవితాన్ని వీసాగా పెట్టుకుని విదేశాలకు వెళ్ళిపోయేంత గొప్ప తెలివితేటలు నీకున్నాయనుకోలేదురా. రే, దేవుడు తోడబుట్టిన వాళ్ళని ఎందుకు ఇస్తాడో తెలుసా? కన్నవాళ్ళు కలకాలం ఉండరని, వాళ్ళ ప్రేమను మీరు పంచిస్తారని. కానీ నా దురదృష్టం, మీరందరూ స్వార్థపరలే. వేణు ఒక మాట. వద్దమ్మా, ఇంకేం చెప్పొద్దు. ఎవరికైనా దెబ్బ తగిలితే అమ్మ అని ఏడుస్తారు. కానీ ఆ అమ్మే దెబ్బ కొడితే ఎవరిని తలుచుకోవాలి, ఎవరికి చెప్పి ఏడవాలి? నీకు తెలీదమ్మా. ఒకరోజు ఇల్లు గడవకపోతే నా రక్తాన్ని అమ్మి డబ్బు తెచ్చి నీ చేతికిచ్చాను. నిజం తెలిస్తే మీరు బాధపడతారని అకౌంట్స్ రాసి తీసుకొచ్చాను అని అబద్ధం చెప్పాను. నేను మీకోసం బతుకుతున్నాను, కానీ మీరు మీ సుఖం కోసం నా మనసునే చంపేశారు. నువ్వు 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 మీరెవ్వరు నాకొద్దు. దివ్య, ఎందుకు వచ్చావు? నీతో కొంచెం మాట్లాడాలి. నిన్ను చూడడానికి అసహ్యంగా ఉంది. గెట్ అవుట్. ప్లీజ్ దివ్య, నేను చెప్పేది విను. నేను వినను వినను వినను. అది కాదు దివ్య, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? మెడపట్టి బయటికి గెంటించమంటావా? దివ్య, సెక్యూరిటీ, అడ్డమైన వాళ్ళని కాంపౌండ్ లోకి అడుగు పెట్టనివ్వకండి. ముందు తన్ని బయటికి పంపించండి. అవసరం లేదు దివ్య, నేనే వెళ్తాను. కానీ ఒక మాట, ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు వినిపించుకోవట్లేదు. నిజం తెలుసుకున్న తర్వాత నా కోసం నువ్వు వస్తావు. చెలిమి చిరునామా ఏదిరా, చెలియ చిరునవ్వు లేదురా, మనసు చితికింది చూడరా, బతుకు చితిలాగా మారేరా, చిరుగాలి గుండెలే రగిలిపోయేలా ఎండ కురిసేనురా, ఇక ఎండ మావేనురా, నింగిని తారలేవిరా, కడలిని చేరిపోయేరా, ప్రియురాలు వేరాయరా, ప్రాణాలు నీరాయరా. చెలిమి చిరునామా ఏదిరా, చెలియ చిరునవ్వు లేదురా.
వేణు, నన్ను క్షమించరా. నీకు నా మీద కోపం పోవటానికి ఈ జన్మంతా సరిపోతుంది.